ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అంత ఐడియల్ కాదు అని అన్నారు. అవునండి. బట్ కేరళ లాంటి ప్రాంతాలు అంటే చాలా మంది కోకోనట్ ఆయిల్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ యూ సీ సమ్ వీడియోస్ కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ అంటారు. లేదంటే కేరళ వాళ్ళని చూడండి, వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళు అది వాడేది అదే. కోస్టల్ కర్ణాటక ఈ ఏరియాస్లో కోకోనట్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అవునండి. దే ఎగ్జాంపుల్ దట్. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు బేసికల్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ కీటో డయట్ ఇలాంటివి వచ్చినప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఫర్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉన్నా కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఫర్ కీటో డయట్ ఆర్ నాట్ బీన్ ప్రూవన్ అండి. రెండోది ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అన్డౌటెడ్లీ కోకోనట్ ఆయిల్ హ్యాస్ ఏ హై సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఇన్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ పరిస్థితులు వేస్తే ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ అస్. దట్ ఈస్ క్లియర్లీ దేర్. సో అందుకని వీలైనంత వరకు కోకోనట్ ఆయిల్ లాంటివి అవాయిడ్ చేసుకోగలిగితేనే బెటర్. బట్ ఆలివ్ ఆయిల్ మనకు అసలు మన ఇండియాది కాదు, కానీ గత కొంతకాలంగా ఆలివ్ ఆయిల్ని ఫేమ్ చేశారా అయిందా అనేది పక్కన పెడితే హౌ హెల్దీ ఇట్ ఈస్, హార్ట్ పరంగా ఎంత అడ్వైజబుల్? ఆలివ్ ఆయిల్లో దెర్ ఈస్ ఎ బెటర్ మిక్స్ ఆఫ్ మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి. సో ఆలివ్ ఆయిల్ ఈజ్ ఓకే మనం వాడటానికి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నో ఆయిల్ ఈస్ ఐడియల్. ఏదో ఆలివ్ ఆయిల్ వాడితే మనకి గుండె జబ్బులు రావు, అదే వాడాలి అన్నది అయితే కరెక్ట్ కాదు. సో బట్ యూ కెన్ కీప్ చేంజింగ్. 2 months ఒకసారి ఆయిల్ చేంజ్, 2-3 months ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే బెటర్.